మీరు ఆశ్చర్యపోతారేమో, హ్మ్. ఇప్పటి వరకు నేను తనకి ఒక గ్రామ బంగారం కూడా కొనలా. అయ్యో నారాయణ! ఎలా మీరు ఊరుకున్నారా? ఊరుకున్నారా? నేనెప్పుడు అడగనండి సో నేను నా నైస్. అంతటికి నేను వెళ్ళి ఇదిగో ఇది కొనుక్కో అని ఇప్పటి వరకు నేను ఏమీ కొనేవాళ్ళ. ఎందుకంటే పెళ్ళైన 2-3 నెలలకే రాజకీయాల్లోకి వచ్చేసి, సో నా అదృష్టం ఏంటంటే నాకు అటువంటి ప్రెషర్స్ కూడా లేవు. రైట్. ఏమంటే వాళ్ళు ఏదో నెక్లెస్ వేసుకున్నారండి, వీళ్ళు ఏదో పొరిగింటి ఇంకా పుల్లకూర లేదు. నేను ఆ పెళ్ళికి వెళ్ళానండి, అక్కడ ఇది చూశాను భలే ఉంది, అక్కడ ఏదో కొన్నారంట, ఇంత ఈ చీర అవుతుంది, కావాలి. ఇంత అవుతుందంట, ఇటువంటి ప్రపోజల్స్ నా దగ్గరికి రావు. ఓకే. రైట్. సో ఏదన్నా ఉన్నదానిలో షీ మేనేజెస్. సో అట్లాగే మా అమ్మాయి కానీ అమ్మ కానీ అందరూ అంటే ఈ మెటీరియలిస్టిక్ థింగ్స్ వెనకాల పరిగెత్తేటటువంటి సంస్కృతి మాకు లేదు. సో ఫ్యూచర్ గురించి కూడా నేను పెద్ద టెన్షన్ పడాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు ఉన్నది దాన్ని సేఫ్ గార్డ్ చేసుకుంటా వీఆర్ లీడింగ్ ఎ కంఫర్టబుల్ లైఫ్. మేము పక్క వాళ్ళని చూసి పోల్చుకుని వాళ్ళు బెంచ్ కొన్నారు కాబట్టి మనం కూడా బెంచ్ కొందాం, వాళ్ళు ఇంకేదో చేస్తున్నారు కాబట్టి మనం చేద్దాం, అది లేదు. వీ లీడ్ అవర్ లైఫ్ ఆన్ అవర్ ఓన్ టర్మ్స్. సో కాబట్టి ఫ్యూచర్లో కూడా మేము హ్యాపీగానే ఉంటాం, దేనికి దిగులు పడాల్సిన అవసరం లేదు. వీఆర్ వెరీ పాజిటివ్ పీపుల్. సో ఎప్పుడైతే అటువంటి ఇవి లేవో, కోరికలు లేవో, యూ విల్ బీ హ్యాపీ అండి. కరెక్ట్. మేము I derive happiness by, with nature, with, animals, pets, మన చుట్టూ ఉన్న ప్రకృతిని ఎంజాయ్ చేయటం, ట్రావెల్, ఫుడ్, పీపుల్. సో there are so many other things through which you can derive happiness. ఏదో ఒక 10 లక్షలు పెట్టో లేకపోతే ఇంకోది పెట్టో ఏదో కొనుక్కుని వేసుకుంటే అది ఉందండి అది. సో అందుకని సింపుల్ లైఫ్ మాది, ప్లస్ పాజిటివ్ యాటిట్యూడ్. చూడండి మీరు స్పోర్ట్స్ ఫీల్డ్ నుంచి మీడియాలోకి వచ్చి ఎంత స్ట్రగుల్ అయ్యి మీరు వాళ్ళు ఈ స్టేజ్లో ఉన్నారు. సో ఎవ్రీ పర్సన్స్ జర్నీ, దే ఆర్ డిఫరెంట్ ఫేజెస్. ఎవ్రీ ఫేజ్లో కొంత మనం నేర్చుకుంటాం. కాకపోతే ఆ పాజిటివ్ అప్రోచ్ అనేది మనం ఎప్పుడు పోగొట్టుకోకూడదండి. చంద్రబాబు నాయుడు గారు నాకు ఈ విషయంలో నాకు మంచి సలహా ఇచ్చారు. ఎర్లీ డేస్లో పార్టీకి లోపలికి వచ్చిన ఎర్లీ డేస్లో ఒక వ్యక్తి వల్ల నేను కొంచెం ఇబ్బంది పడతా ఉన్నా. ఐ డోంట్ వాంట్ టు నేమ్ దట్ పర్సన్. ఎక్కువగా నన్ను ఇబ్బంది పెట్టడం, నన్ను ఏదో ఒక రకంగా నన్ను డౌన్ చేయాలని చూడటం ఇవన్నీ జరుగుతూ ఉంటే ఒకరోజు చంద్రబాబు నాయుడు గారి దగ్గర బాధపడితే ఆయన ఒకటే అన్నారు, నీకు ఒకళ్ళే పట్టావి, నాకు 1000 మంది ఉన్నారు, అటువంటి వ్యక్తులు నా చుట్టూ 1000 మంది ఉన్నారు, నన్ను ఏదో ఒక రకంగా దెబ్బతీయాలనుకునే వాళ్ళు, నేను అంతమంది మధ్య నేను ఎలా సర్వైవ్ అవుతున్నాను తెలుసా, నేను వాళ్ళ గురించి ఆలోచించను, ఆ నెగిటివిటీని నా మైండ్లో ఎక్కించుకోను, నాకున్న టైంని పాజిటివ్గా నేను అడుగు ముందుకేయటానికి ఏది చేయాలో దాని గురించి ఆలోచిస్తాను. సో నువ్వు కూడా ఆ పని చేయి, ఆ వ్యక్తి గురించి ఆలోచించడం మానే, ఆ నెగిటివిటీని నీ మైండ్లో ఎక్కించుకోబాకు, ఆల్వేస్ బీ పాజిటివ్ పాజిటివ్ పాజిటివ్. అది బాబు గారు నాకు ఇచ్చినటువంటి మంచి అడ్వైజు. సో అందుకని నేను ఏం జరిగినా ఆ నెగిటివ్ థాట్స్ నా మైండ్లోకి రానివ్వను. ఐఎమ్ ఆల్వేస్ ఆప్టిమిస్టిక్, ఐఎమ్ ఆల్వేస్ పాజిటివ్ అబౌట్ మై లైఫ్. సో డెఫినెట్గా నేను ఐ విల్ బి ఎ సక్సెస్ఫుల్ పొలిటీషియన్ కంటే కూడా ఐ విల్ బి ఎ సక్సెస్ఫుల్ హ్యూమన్ బీయింగ్. ముందు అసలు మీరు ఒక మనిషిగా గెలిస్తేనే ఒక రాజకీయ నాయకుడిగా గెలవగలరు. సో అందుకని అది తప్పకుండా నేను విజయం సాధిస్తాను. ప్లస్ నాకు కొన్ని ఉన్నాయి, చేయాలనుకున్నటువంటి పనులు కొన్ని ఉన్నాయి. సో అవి కూడా నేను చేస్తాను. ఏముందని ఇప్పుడు నాకు అన్నా క్యాంటీన్స్ అన్నా క్యాంటీన్స్ ఏవైతే ఓపెన్ చేశారో ఆ అక్షయ్ పాత్ర టీమ్ని ఇనీషియల్ డేస్లో నేను ఎఫర్ట్ పెట్టి వాళ్ళు తీసుకురావడం జరిగింది. కృష్ణా పుష్కరాలు బెంగళూరు అక్షయ్ పాత్ర టీంని కృష్ణా పుష్కరాలప్పుడు ఫస్ట్ వాళ్ళు తీసుకురావడం జరిగింది. వచ్చి ఆ కృష్ణా పుష్కరాలు దాదాపు 20 లక్షల మందికి మేము భోజనాలు పెట్టాం, అన్న క్యాంటీన్స్ని పెట్టాం. దురదృష్టవశాత్తు ఇప్పుడు క్లోజ్ అయినాయి. సో రేపేదైనా అవకాశం ఉంటే స్టేట్ వైడ్ అన్న క్యాంటీన్స్ని ఓపెన్ చేసి దానిలో ఆ ప్రాజెక్టులో ఇన్వాల్వ్ అవటం కానీ అట్లా దేర్ ఫ్యూ ఐడియాస్ ఇన్ మై మైండ్, సో అటువంటి వాటిలో ఇన్వాల్వ్ అవ్వాలని. సో తప్పకుండా అవి చేయగలనని నమ్మకం నాకుంది. అండ్ ఐ హ్యావ్ గ్రేట్ సపోర్ట్ ఫ్రమ్ బోత్ చంద్రబాబు గారు అండ్ లోకేష్ గారు. ఇద్దరు కూడా బ్రహ్మాండంగా ఎంకరేజ్ చేస్తారు. సో ఐఎమ్ వెరీ రిలాక్స్డ్ అండి. నేను పెద్ద ఫ్యూచర్ గురించి ఎక్కువ ఆలోచించేసి
ఇప్పుడే దిగులు పడే మనిషిని కాదు నేను. కరెక్ట్ సార్, మీరు చెప్పింది చంద్రబాబు గురించి 100% కరెక్ట్. రీసెంట్గా నేను కలిసినప్పుడు సార్ మీరు కూడా రేపు అధికారంలోకి వస్తే ఇలాంటి కక్ష సాధింపు చర్యలు ఉంటాయా అని అంటే, అమ్మ దాని మీద టైం వేస్ట్ చేసుకోవడం ఎందుకు తల్లి, ఎనర్జీ వేస్ట్, నా బుర్రకి అంత పదును పెట్టక్కర్లా, మంచి పనులు చేసుకుంటూ వెళ్ళిపోతే చాలు, ప్రజలకు ఉపయోగపడేవి, వాళ్ళని వీళ్ళని ఇబ్బంది పెడితే కానీ వస్తుంది. మేమందరం కూడా ఒక్క విషయంలో చంద్రబాబు గారితో డిఫర్ అవుతాం, ఒక్క విషయంలో డిఫర్ అవుతాం, లోకేష్ గారు కానీ మేమందరం కానీ. ఖచ్చితంగా దుష్ట శిక్షణ జరగాల్సిందే, జరిగి తీరుతుంది. తప్పు చేసిన వాళ్ళని క్షమించడం కూడా ఒక రకంగా తప్పు చేయటమే. అది భగవంతుడు కూడా అదే చెప్తాడు, ఒకసారి దుష్ట శిక్షణ జరగాల్సిందే. కాబట్టి అంటే మేము వాళ్ళలాగా రౌడీలా ప్రవర్తిస్తానైతే నేను అనట్లేదు. వాళ్ళకి ఏ రకంగా చట్టబద్ధంగా ఎవరికి ఏ రకంగా లెక్క అప్పచెప్పాలో ఆ రకంగా లెక్క అప్పచెప్తాం. తప్పు చేసినటువంటి వారందరికీ కూడా ఎవరికి జరగాల్సిన సత్కారాలు వాళ్ళకి జరుగుతాయి ఖచ్చితంగా. లోకేష్ గారు రెడ్ బుక్ ఉంది చూసారా, ఆ రెడ్ బుక్ అనేది దానిలో ఉన్న పేర్లు అవన్నీ రేపు అమలు జరుగుతాయి, అవన్నీ కూడా దానిలో నో గోయింగ్ బ్యాక్. పొలిటికల్ ఇవన్నీ తీసి పక్కన పెట్టినా యు ఆర్ సచ్ ఏ గ్రేట్ హ్యూమన్ బీయింగ్. వన్ మోర్ థింగ్ ఏంటంటే నెంబర్ 1 కపుల్ మీ ఇద్దరును. మీ సార్కి ఇప్పుడు 9 o'clockకి ఒక లైవ్ ఉందన్నారు, అందుకని ఐ డోంట్ వాంట్ టు డిస్టర్బ్ హిమ్ మోర్. వి మిస్ యువర్ డాటర్ రియల్లీ. యా మేబీ నెక్స్ట్ టైం మళ్ళీ ముగ్గురం కలిసి కూర్చోవచ్చు. వీల్ ఐ మీన్ ఐ ఆల్సో ఎంజాయ్డ్ ఇంటరాక్టింగ్ విత్ యూ. నేను చాలా ఇంటర్వ్యూస్ మీరు చూశాను. ద వే యూ మేక్ పీపుల్ కంఫర్టబుల్. మీ ఇంటర్వ్యూస్లో పాల్గొనే వాళ్ళందరూ కూడా చాలా మంది నవ్వుతూనే మాట్లాడతారు. సో ఆల్ క్రెడిట్ గోస్ టు యూ. వాళ్ళు అటువంటి కంఫర్ట్ జోన్లో పెట్టడం అనేది. అయ్యో కింద మీరు నమ్మరు, ఇవిడ అనవసరంగా ఎక్కువ నవ్వుతుందని ఎన్ని కమెంట్స్. నేను హాయిగా నవ్వుతున్నాను. అదే కదండి, ఇప్పుడు చూడటానికి కూడా బాగుంటుందండి. ఏదో సీరియస్ గా ఇంటర్వ్యూ చేస్తే, సీరియస్ గా కూర్చుని ఇంటర్వ్యూ చేస్తే అది చూడటానికి కూడా అంత రిలాక్సింగ్ అనిపించదు. చక్కగా మీరు ఎప్పుడు నవ్వుతూ ఉంటారు, నవ్విస్తూ ఉంటారు. సో యూఆర్ డూయింగ్ అ రియలీ ఎక్సలెంట్ జాబ్. సో మళ్ళీ మీరు అవకాశం ఇస్తే మళ్ళీ ఒకసారి. అయ్యో నేను అడగాలి, మీ ఇద్దరు అవకాశం ఇస్తే నేనే ఒక ఇంకొంచెం టైం తీసుకుని డే టైంలో ఒక అట్లీస్ట్ ఒక 2-3 hours నేను చేద్దామని ప్రిపేర్ అయితే నాకు 45 minutes టైం దొరికింది. లెట్ us have great discussion once again, sir. మీ ఇద్దరు ఎప్పుడు ఇలాగే నవ్వుతూ ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని, చక్కగా ఇలాగే నవ్వుతూ హాయిగా ఉండాలని సిగ్నేచర్ స్టూడియో నుంచి మేము అందరం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ యాజ్ యూ సెడ్, పొలిటికల్గా మీరు అనుకున్న ఏవైతే వర్క్స్ ఉన్నాయో, మీరు అనుకున్న ఆ స్థితి ఏదైతే ఉందో అది రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ బోత్ ఆఫ్ యూ.